నీ జీవితం ఎట్లా ఉంది? నీ జీవితంలో ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు? ప్రేమ కలిగి జీవిస్తున్నావా, లేదా తగ్గించుకొని జీవిస్తున్నావా? నమ్మకమైన వ్యక్తిగా జీవిస్తున్నావా? ఒక మోసగానిగా జీవిస్తున్నావా? ఒక మోసగత్తెగా జీవిస్తున్నావా? పాపాత్మురాలిగా జీవిస్తున్నావా? పాపాత్మునిగా నువ్వు బ్రతుకుతున్నావా? లేదా నీ పాపాలను పూర్తిగా దేవుని సన్నిధిలో విడిచిపెట్టి మారు మనస్సు పొంది పాప క్షమాపణ పొందిన వ్యక్తిగా పవిత్రమైన మనస్సును, పవిత్రమైన జీవితాన్ని కలిగి జీవిస్తున్నావా? ఈరోజు ఈ వాక్యము దేవుడు మనకు బోధించడములో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు నిన్ను దేవుడు ఆహ్వానిస్తున్నాడు పరిశుద్ధమైన జీవితంలోనికి, పవిత్రమైన ఆయన ప్రేమలోనికి. ఈ పరిశుద్ధ సన్నిధిలో దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయబోతున్నాడు ఈరోజు. అందుకే మోసపోకుడి అని అంటున్నాడు ఈరోజు. మోసపోవద్దు. సాతాను ఎన్నో ఈ లోకంలో నీకు చూపిస్తాడు. ఈరోజు మనము ఏది చేసినా దాని ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు. ఒక చిన్న పొరపాటు చేస్తే అది తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు ఆ పొరపాటు మనం పట్టుకుంటుంది. కాబట్టి మనము మన జీవిత కాలం అంతా కూడా దేవుని యందు ఆధారపడి మనము ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధమైనటువంటి జీవితము, ప్రేమ కలిగిన జీవితము, ప్రేమను పంచే జీవితము, మంచి అనేది ఎక్కడ ఉందో అక్కడ క్రైస్తవుడు ఉండాలి, ఉంటాడు. ఆ విధంగా మనం జీవించాలి. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే నిజమైన క్రైస్తవ జీవితాన్ని మనం అనుభవిస్తాము. హల్లెలూయా.